ఇది టేస్ట్ సూపర్ ఉంటే రంజాన్ కూడా నువ్వే బ్రో. ఓ సూపర్ ఉడికిపోయింది ముక్క. బాసుమతి రైస్ ఉంటే అది ప్లేట్ లో డ్రైనేజ్ లో దూకేసింది. అయ్యా ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. బక్రీ అసలు దీని పేరు బక్రీద్ కాదు. కత్తి తీసుకుని అలా వేసే టైంలో ఒక గొర్రె వస్తుంది అనమాట. నవ్వులుతున్నారు ఏంట్రో నేను ఏడుస్తాను పెట్టకపోతే. సడన్ గా ఇక్కడ గాలి వాన మొదలైపోయింది. బాబోయ్ నిప్పులు నిప్పులు. చలు 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 చలు. గుడ్ మార్నింగ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మా ఫెస్టివల్ బక్రీద్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 5 o'clock అవుతుంది. నమాజ్కి స్టార్ట్ అవుతున్నాం. ఈ రోజు మా ఫెస్టివల్ ఎలా జరుగుద్ది ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. నమాజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మామూలుగా బక్రీద్ రోజు మేము కుర్బానీ ఇస్తాం అనమాట. అంటే ఇలా మేకల్ని కుర్బానీ ఇస్తాం. ఇప్పుడు వీటికి స్నానం చేయించాలి. కాసేపట్లో ఇవి అయిపోతాయి అనమాట. నిన్న తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది జంప్ అంట. ఇది బయటికి తీసుకొచ్చినప్పుడు గేట్ తీసేసి ఉంచాడంట. ఆటోలోంచి దిగినప్పుడా? అక్కడ ఆటో ఎక్కించే ముందు దీన్ని ఎక్కించారు ముందు ఆటోకి. దాని గేట్ ఓపెన్ చేసి ఉంది. ఆ గేట్ పక్క నుంచి తుప్పలంట మొత్తం వెనక్కి. పక్కన పెద్ద డ్రైనేజ్ అంట. డ్రైనేజ్ ఎంత ఉంటుందంటే ఒక తాడి చేత డ్రైనేజ్ లోకి దూకేసింది కొంప తీసి. అలా వెళ్ళిపోతే తుప్పల్లోకి ఎక్కడ వెళ్ళిపోద్ది అని అటువైపు నుంచి ఒకటి వస్తే ఏంటంటే డ్రైనేజ్ లోకి దూకేసిందంట. అయ్యా మళ్ళీ దానికి తాడు కట్టి కొమ్ముకేసి బయటికి లాగారు. తెలుసు పెద్ద డ్రైనేజ్ ఉంటుంది భీమవరంలో. అయ్యా స్టోరీ జరిగింది నైట్. లేట్ అయిపోయిందా? ఓకే గైస్, ఇప్పుడు వీటిని శుభ్రంగా స్నానం చేపిద్దాం. పుట్టినప్పటి నుంచి స్నానం చేసినాయో లేదో. టీ తాగడానికి వచ్చాం, బెల్లం టీ. ఇప్పుడు ఇంటికి వచ్చాము, స్నానం చేసేసి నమాజ్కి వెళ్ళాలి. అసలు మేము ఈ బక్రీద్ ఎందుకు జరుపుకుంటాం అనేది వీడియో ఎండ్ అయ్యేలోపు చెప్తా. టైం అయిపోయింది, స్నానాలు చేసేసి ఇప్పుడే నమాజ్ స్టార్ట్ అవుతున్నాం. బర్త్డే జరిగింది ఏమన్నా చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఈద్ ముబారక్ గైస్, ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. పాలు తాగా పిచ్చి పిల్ల. నమాజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే ఆల్రెడీ ఒకటి కుర్బానీ అయిపోయింది, ఇంకోటి ఇది వెయిటింగ్. ఎలా ఉంటుంది అది? వెళ్తామా దాని దగ్గరికి? మరి ఏం చేయదమ్మా? అదిగో చూడు, మా మంచిదే. తింటావా కక్క? తింటావా కక్క? కక్కలు తింటావా? పుట్టుకో అమ్మా. ఇలా అని అయిపోతున్నాడు. కోసినప్పుడు చూస్తే ఇంకెలా అయిపోతాడు. 3 భాగాలు చేశారనమాట. ఇదేమో పేదలకి, ఒకటేమో అందులో ఫ్యామిలీకి, ఇంకోటి ఎవరికి వలి అదే ఇంట్లో ఒకటి, బయట చుట్టాలకు ఒకటి. మటన్ ప్యాక్ చేస్తున్నాం. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళు ఆల్రెడీ వండడం స్టార్ట్ చేశారు. ఈ రోజు వంటకి చెఫ్ మా అక్క. నువ్వేమన్నా చిన్న పిల్లవనుకుంటున్నావు ఏంటి కదీసా? ఏంటి ఆ బట్టలు ఏంటి? మీ అమ్మ కుట్టిందా? మా చెల్లి కూడా ఇక్కడే ఉంది, మటన్ కడుగుతుంది. ఏం వేసావు? పసుపా? మసాలాలా ఉంది ఏంటి పసుపు? 2 రోజులు వదలదా చేతికి, అది చూసుకో. పెట్టేసావు. ఈ రోజు మేము మటన్ పులావ్ వండుకుంటున్నాం. అక్క ఏమేమి వేసావు అక్క ఇందులో? ఇప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేపుతున్నాం. పెరుగా? ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, మసాలా సరుకులు అన్ని వేసేసాయి. ఇప్పుడు పులావు, సాయంత్రం మటన్ దమ్ బిర్యానీ. వరుసగా ఈ వారం మొత్తం మటన్ మటన్ మటనే. అన్ని ఎన్ని మటన్ లో ఎన్ని పాటలు ఉంటే అన్ని పాటలు, ఎన్ని రకాలుగా ఉండొచ్చు అన్ని రకాలుగా ఉండదు అనమాట.
నాకు ఇష్టం చిన్న రైస్ నాకు ఇష్టం. నాకు మీకు ఏ ఇష్టమైతే నాకు అదే ఇష్టం. ఇదేమో బాస్మతి రైస్ కావాలి పెద్ద తింటాను. నేను అన్నను అదో 2 కేజీలు ఇదో 2 కేజీలు ఎందుకు టేస్ట్ మారిపోద్ది, తృప్తి ఉండదు. టేస్ట్ తెలియదు. చాలా రోజులు అయిపోయింది కదా మీరు మా నాన్ని బ్లాగ్ లో చూసి. పాపం కష్టజీవి ఆయన, పాపం ఎండలో ఎలా కష్టపడుతున్నారో ఏంటో. ఈ రోజు రెస్ట్ మా నాన్న ఫుల్ రెస్ట్ నాకు ఈరోజు. అందుకే నేను రిషప్ చేసుకుని హ్యాపీగా పడుకుంటున్నాను. బయట కూడా రాలేదు, మేము ఎండలో మటన్ కొట్టాం. కర్రీ బిర్యానీ కాదు, కర్రీ ఏంటి? పలావ్. పలావ్ అన్నయ్య పలావ్ మ్యాటర్ పెద్దని పక్క పెట్టాలి. ఇదే మెయిన్ పెద్దానికి. ఇదే మెయిన్ కర్రీ. కర్రీ ఏంటి? మటన్ తో బిర్యానీ తినరు కదా, మటన్ కర్రీ తింటారు. పలావ్ ఏంటి కాదు, ఇప్పుడు మటన్ పలావ్ అంటే రైస్ లో వేయరా? అంటే రైస్ లో వేయరు. అది పలావ్ కాదు, అది బిర్యానీ. మటన్ పలావ్ అంటే బిర్యానీ వేరు, మటన్ పలావ్ వేరు. నేను అలా అనుకుంటాను. మీరు కూర సెపరేట్, ఇది సెపరేటా? చంపేశారు. అదే మరి దమ్ బిర్యానీ అనాలా? దమ్ బిర్యానీ అంటే దమ్ పెట్టేది, పలావ్ అంటే వేరు. సర్లే ఏదో ఒకట్లే మీకు నచ్చినట్టు. దాంట్లో కలిపే పెద్దనానికి ఎలా కావాలితే అలా చేయండి. ఆయనకి ఎలా కావాలితే అలా చేయండి. అది గైస్, ఇప్పుడు ఇంతకీ ఇది నేను ఇంకా ఇప్పుడు ఇందులో మటన్ వేసేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. కాదంట, ప్లెయిన్ పలావు కర్రీ, మటన్ కర్రీ అంట. ఫ్లేవర్ దిగిద్ది. ఇది మీకేం లేదు. వద్దులే ఆయనకి నచ్చినట్టు చేయమని కదీసా. ఒకవేళ బాగాలేదనుకో సచ్చేవే ఇంక నువ్వు. మళ్ళీ బక్రీద్ అయ్యేదా సచ్చేవే. అవసరమా? ఇప్పుడే కూర్చున్నాను, ఎండ మామూలుగా లేదు బయట. ఇంకోటి ఏంటంటే అసలు ఈ బక్రీద్ అనే పండగ ఎందుకు జరుపుకుంటామో మీకు సింపుల్ గా చెప్పేస్తాను. అసలు దీని పేరు బక్రీద్ కాదు, ఈదుల్ అదా అంటారు అనమాట. బక్రీద్ అనేది మన పాకిస్తాను, ఇండియాలో బక్రా, గొర్రెని బక్రా అంటారు కదా, దాని పక్కన ఈద్ అంటే ఫెస్టివల్ యాడ్ చేసి బక్రీద్ అంటూ ఉంటాం ఇక్కడ. అంటే మిగిలిన కంట్రీ మొత్తం కూడా ఈదుల్ అదా అనే అంటారు. ఇది ఏంటంటే ముస్లిమ్స్ లో చాలా మంది ప్రాఫిట్స్ ఉన్నారనమాట. అందులో ఇబ్రహీం అలైహిస్సలాం అని చెప్పేసి ఆయన ఒకరు. ఆయన డ్రీమ్ లో దేవుడు కనిపించి నాకు నీ కొడుకుని బలివ్వు అని చెప్పేసి చెప్తారనమాట. అయితే ప్రాఫిట్స్ అందరూ కూడా వాళ్ళ డ్రీములు నిజంగా దేవుడు మాట్లాడినట్టే వాళ్ళు ఇది చేస్తారనమాట. సో అలానే వాళ్ళ పిల్లోడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఆయనకి చెప్తారనమాట, ఇది పరిస్థితి ఇలా చేయమన్నారంటే. నేను సింపుల్ గా చెప్తున్నాను, ఆయన కూడా దేవుడు అడిగాడంటే చేయాల్సిందే, చేసేయండి నాన్నగారు. కానీ చేసేటప్పుడు మీరు కళ్ళకు గంతలు కట్టుకోండి, నా కళ్ళకు కూడా గంతలు కట్టండి, మీరు నా ముఖం చూస్తే మీరు చేయలేరు అంటారు. ఆయన కూడా చాలా అందంగా ఉంటాడు అనమాట. పడుకోబెట్టి అలా ఒక బండరాయి మీద పడుకోబెట్టి కత్తి తీసుకుని అలా వేసే టైంలో ఆయన ప్లేస్ లో ఒక గొర్రె వస్తుంది అనమాట. ఆ గొర్రె కుర్బానీ అవుద్ది, ఆ గొర్రెని ఇది చేస్తారు. అలాగా నిజంగా ఆయన యొక్క ఆ సాక్రిఫైస్ ని మెచ్చి ఈ ఫెస్టివల్ ఒకటి జరుపుకుంటాం అనమాట. అంటే ఏదో కుర్బానీ ఇచ్చేసాము తినేసామని కాదు. అందులో మళ్ళీ మనం కూడా ఇందాక చూసినట్టు మీరు 3 భాగాలు వేస్తాం. ఒకటి వచ్చేసరికి ఇంట్లోకి, 2 వచ్చేసరికి బయట. ఎవరైతే మటన్ చాలా రేటు కదా, ఇప్పుడే కదా, అప్పటి నుంచి కూడా మటన్ రేటు. చాలా మంది గరీబులు లేని వాళ్ళు కొనుక్కోలేరు. సో వాళ్ళకి పంచి పెడతాం, అందులో ఒక భాగం. ఇంకో భాగం వచ్చేసరికి రిలేటివ్స్, ఇంటి పక్కన వాళ్ళకి పంచి పెడతాం అనమాట. సాక్రిఫైస్, కేరింగ్, షేరింగ్, వీటి అన్నిటికి అంటే పక్కా చేయాలి మాయా అంటే కొన్ని స్కాలర్స్ కొన్ని రకాలుగా చెప్తారు. కొంతమంది మేకనే కాదు కోడినే కాదు కోడి గుడ్డుని కూడా కుర్బానీ మనం ఇది చేయొచ్చు వాళ్ళ స్తోమతను బట్టి. ఇంకోటి ఏంటంటే కావాలనుకుంటే డబ్బులు కూడా పేదలకు డొనేట్ చేయొచ్చు. ఇలాగా ఎవరైతే ఇది హింస ఇది చేయకూడదు అనుకునే వాళ్ళు ఒక్కొక్క పద్ధతిగా జరుగుద్ది అనమాట. మేము అందుకు ఈ ఫెస్టివల్ జరుపుకుంటాం అనమాట. దానికి గుర్తుగా కాకినాడ చిన్నోడు వాళ్ళు వస్తున్నారంటే నేను వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు మా వాళ్ళు అందరూ తింటున్నారు ఇక్కడ. ఎలా ఉందని టేస్ట్? చిన్ననా ఎలా ఉంది? బాగుంది. నిజం చెప్పు. చాలా బాగుంది. మీ కూతురు గాని మీ ఆవిడ గాని వండలా? ఇప్పుడు నిజం చెప్పు. చాలా బాగుంది, సూపర్ గా ఉండు. నేను వండలా, మా అమ్మ వండింది. మీ అమ్మ వండిందా? బాగుంది. అవిరు బాగుందా? బాగుందండి. బావా మటన్ గట్టిగా అనిపిస్తుంది. మటన్ గట్టిగా ఉందంట. గెంటండి, ఒకరి మీద ఒకరు గెంటేసుకోండి. ఒక పీస్ ఉంది, ఒక పీస్ గట్టిగా కుక్కర్లో వేసారు కదా. ఏది నాకు మొక్క ఇవ్వండి, నేను తిని చెప్తాను. మొక్క అంత పెద్దదా? బావా పెద్దగా ఉంది బావా, చాలా మెత్తగా ఉంది. అంటే బాగా ఏమన్నా వేరే మొక్క ఏమైనా పడి ఉండాలి.
డోరే వేసి వెళ్ళిపోద్ది డోరే లోపలికి వచ్చాయిరా రే బయటకు వచ్చేస్తా డోరు ఎప్పుడు వస్తా అన్నారు ఎప్పుడు వచ్చారు వచ్చాను కదా ఏం తెచ్చామనేది ముఖ్యం. వెరీ గుడ్ థమ్స్అప్ తేవచ్చు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారండి ఆయన పెద్దది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎరా ఏసీ ఏసీ ట్రైన్ ఏంటా టికెట్లు జనరలా జనరల్ అమ్మా. ఇలా పొద్దున్న ట్రైన్ ఇలా వెళ్ళిపోతున్నారు. మరి పరిగెట్టచ్చుగా మనకు అలవాటేగా పరిగెట్టుకుంటే వెళ్ళి చేసి దాటేసింది, స్టేషన్ దాటేసింది. విరాట్ కోహ్లీలో చేసాడు. ఈడొకడు ఈ ఐపీఎల్ ఎప్పుడు అయిపోతుందో ఏంటో ఫైనల్స్ కి వెళ్ళిందంటే ఫైనల్స్ మాదే. కి వెళ్ళింది 31st వస్తావుగా చూద్దాం. 31st ఫైనల్స్ Yes. మామూలుగా IPL fan park కాకినాడలో. బర్త్డే బర్త్డే ఓ పక్కన అది Fan park, RCB కప్పు అన్నీ మేమంటే. ఇప్పుడు ఇది మా టర్న్ రైస్ ఇదిగోండి బాసుమతి రైస్ ఉండేది ప్లేట్ లో బాసుమతి రైస్ ఉండాల్సిన ప్లేట్ లో మా నాన్న వల్ల ఇది ఉందంటున్నా ఎరచున్నాడా మూలిగా ఎలాగు వస్తుందా లక్కీ పోయారు నువ్వు బాగుంది మెల్లగా నవ్వులేస్తున్నారు మేక నవ్వులినట్టు మేకనే కదా నవ్వులుతున్నాను. మేక నవ్వులుతున్నాం మేకలాగా నవ్వులుతున్నారు. మధ్యాహ్నం తినేసి ఫుల్ గా స్లీప్ వేసేసాం. అసలు బక్రీద్ ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. ఎందుకంటే సాయంత్రం దాకా కూడా మటన్ పంచేవాళ్ళం మామూలుగా అయితే. ఇప్పుడు ఆ ముందే ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని పడుకున్నాం కూడా ఈ బక్రీద్ కి సూపర్. ఇప్పుడు డిన్నర్ వచ్చేసరికి మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఈ రోజు. ఇప్పుడు వాళ్ళు మటన్ బిర్యానీ వండుతున్నారు. పొద్దున్నుంచి షాఫియా వాళ్ళు కూడా చూపించలేదు కదా బ్లాగ్ లో. అక్కడికి వెళ్దాం. ఆల్రెడీ మా వాళ్ళు వంట స్టార్ట్ చేశారు. వావ్ ఈ రోజు జర్నీ చాలా స్పీడ్ గా అయిపోతున్నాయి మాయి మామూలు కాదు. ఎసరు వచ్చేస్తుంది. ఓ వేడి బాబోయ్ మామూలు వేడి కాదయ్యా పైన వేడి ఈ వేడి. షాఫియా తల్లి పడుకుని లేచినట్టుంది షాఫియా. బాబోయ్ మామూలు వేడా మీ పొయ్యి వేడి ఇంకా దారుణంగా వస్తుంది. ఏ ఆఫియా నీ బట్టలు బాగున్నాయమ్మా. నోమని బట్టలు ఇప్పేసావారా మా నోమన్ గాడు ఆఫియా ఏంట్రో ఆఫియా బట్టలు బాగున్నాయి. అబ్బో చాలు అమ్మో ఇరిగిపోతాయి చేతులు. ఈ వేల్లో చాలా చాలాగా మా చిన్న ఐస్ క్రీమ్ తెచ్చాడు. ఏంటి డబ్బులు వాళ్ళ ఐస్ క్రీమ్ కి ఐస్ క్రీములు తెచ్చాను రా 8 తెచ్చాను. వేడి వచ్చేస్తుంది ఇక్కడ. ఎలా పోచుకుంటున్నారు రా బాబు జనాలు పోతున్నామా ఐస్ క్రీమ్ పిల్లలకేమో ఆలిపోతుంటారు. అన్ని నువ్వే తెచ్చావా? డబ్బులు కట్టావా ఫ్రీయా మనకి? గొప్ప రిలయన్స్ లో మనం చుట్టాలంటే రిలయన్స్ లో తెచ్చావా? రిలయన్స్ లోనే నీకు రిలయన్స్ వాళ్ళు కూడా ఫ్రీగానే ఇస్తారు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పడుకోవాలి ఇక్కడ డైలీ. టేస్ట్ సూపర్ ఉంటే రంజాన్ కూడా నువ్వే బ్రో చెప్పు మాకు. మొక్క మాత్రం బేబచ్చు ఉడికింది. చూస్తే చెప్పచ్చు ఎలా ఉడికింది అనేది. పింక్ వచ్చింది. అవును పింక్ వచ్చింది. పింక్ నా ఫేవరెట్ కలర్. ఓ సూపర్. షాఫియా ఇప్పుడే రెడీ అయ్యి వచ్చింది. అమ్మా ఇలాను ముద్దు పెట్టమ్మా షాఫియా ప్లీజ్ అమ్మా ప్లీజ్. నేను ఏడుస్తాను పెట్టకపోతే. పెట్టు ప్లీజ్ పెట్టు థ్యాంక్ యూ. షాఫియా ఇలా రెడీ అయ్యిందంటే అసలు చాలా గొప్ప విషయం. ఎప్పుడు ఆ నైటీలే నైట్ డ్రెస్సులు చూడండి. షాఫియా చూడండి కంటి దగ్గర చొక్క దిష్టి చొక్క. ఆఫియా కూడా రెడీ అయిపోయింది. పొద్దున్న ఒక డ్రెస్ ఇప్పుడు ఒక డ్రెస్. ఇదేమో బర్త్డే డ్రెస్ ఇది. ఏంటమ్మా ఏంటి ఇప్పుడే మా మేస్త్రి గారు ఏంటి కొత్త బట్టలు ఉన్నాయి. ఎప్పుడు కొత్త బట్టలు మా పండుగ మేమే లేదు కొత్త బట్టలు. ఇప్పుడు కుట్టిన బట్టలు బాయ్ చెప్పే వాళ్ళకి బాయ్ చెప్పామ్మా. ఫ్లయింగ్ కిస్ అటు కెమెరాకి ఇవ్వు. సడన్ గా ఇక్కడ గాలి వాన మొదలైపోయింది. మొత్తం దుమ్ము కరెంటు పోయింది. బిర్యానీ దీక్షలన్నీ ఇప్పుడు లోపల పట్టుకెళ్ళాం. నువ్వు కుర్చీలు పడిపోయినాయి. నువ్వు లోపలికి నువ్వు ఎగిరిపోతావు. లోపల పదా. సడన్ గా ఎంత గాలి ఏంటి గాలి చూడండి ఇంటిది. ఇప్పుడు దాకానేమో వేడి చంపేసింది. సడన్ గా విపరీతమైన గాలి. నిప్పులు ఆర్పాలి. నిప్పులు రే ఇది ఎగిరిపోతున్నాయిరా బాబోయ్. నిప్పులు
అరుపులు. చలు 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 చలు. గాలి మాత్రం అస్సలు తగ్గట్లేదు, విపరీతంగా వచ్చేస్తుంది. బాబా బాబా బాబా, ఒక గంట ఆగుంటే మా భోజనాలు అయిపోయాయి. వచ్చేసింది దానికి తగ్గట్టు. ఇక్కడ మాకు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా, దానికి అలా మట్టి లేచిపోతుంది మొత్తం. నా మెడంతా మామూలుగా లేదా ఇక్కడ క్లైమేట్ సరిగ్గా చల్లగా ఉంది కానీ దుమ్ము, గాలి దుమ్ము. ఇందాకే మాట్లాడుకున్నాను మునగాకు చెట్టు కోసం. మనం వేసిన మునగాకు చెట్టు ఎంత పెద్దది అయింది ఏంటని. దీని వాల్కం చూస్తుంటే ఇప్పుడు ఇరిగిపోయేలా ఉంది గాలికి. అమ్మ, దీన్ని ఆకుతో ఇంకా పొడి కూడా చేయలేదు నేను. దీనికి ఏదో చిన్న ఏదో చేయి చిన్న ఇరిగిపోద్ది అది. చిన్న అలా పట్టుకుని ఉండు చిన్న, గాలి తగ్గేదాకా జాగ్రత్త. అలాగే ఉండు, వీడియో తీస్తున్నాను. గాలి తగ్గేదాకా ఉండు, ఇక్కడ పెడతాను ఇలాగా. అది ఇరక్కొడచ్చిన ఎట్టి పరిస్థితులు. అది బాబోయ్ పట్టుకో, ఇరుగుపోయేలా ఉంది అది. బాబోయ్ బంగారం లాంటి చెట్టు ఎంత పెద్దది అయ్యింది. ఇందాక అనుకున్నాను నా చెయ్యి మంచిదిలా ఉంది, చెట్టు చాలా పెద్దది అయ్యింది. ఎంత హైట్ అయిపోయిందో చూడండి. ఏదో చెయ్యి చిన్ననా తిరగదంటారా? అది ఇరిగితే అప్పుడు రేపు మాట్లాడదాం. ఓకే, అలా కట్టి. ఓ సూపర్ సూపర్. ఈ కర్ర కూడా ఇరిగిపోద్దేమో చిన్ననా, నువ్వు లాగే లాగుడికి సూపర్. అది అమ్మో, జాగ్రత్త జాగ్రత్త. ఏంట్రా ఎంత సడన్ గా దెబ్బకి షర్ట్ అంతా ఆరిపోయింది. మొత్తానికి చిన్న మ్యాజిక్ చేశాడు మా చిన్నానా. పర్లేదు ప్రస్తుతానికి అయితే. అమ్మో, అది కట్టడమే రిస్క్ ఏమో చిన్న, దాన్ని ఫ్రీగా వదిలేలేమో. సడన్ గా ఫుల్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సడన్ గా ఏముందిలే, ఫుల్ గాలి వచ్చేసింది. మా చెట్టు ఎక్కడ ఇరిగిపోద్దని భయం వేస్తుంది నాకు. ప్రస్తుతానికి అయితే వర్షం పడుతుంది. టేబుల్స్ సెట్ చేసాం, చైర్లు సెట్ చేసాం, బయట కూర్చొని ప్రశాంతంగా బంతి భోజనాల్లో తిందాం అనుకున్నాం. కట్ చేస్తే ఇలా మంచం మీద తినాల్సి వస్తుంది. బయట మొత్తం ఫుల్ గాలి వర్షం. ఓ సూపర్ ఉడికిపోయింది ముక్క. లోపల కూడా మొత్తం పింక్ పింక్. టేస్ట్ చూద్దాం ఎలా ఉంది. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది. ఇందాక నార్మల్ గా తిన్నప్పుడు సాల్ట్ తక్కువేమో అనిపించింది, కానీ ఇలా డైరెక్ట్ గా తింటుంటే పర్ఫెక్ట్ గా ఉంది. కట్టాతో టేస్ట్ చూద్దాం. వేడి వేడి కట్ట, బయట క్లైమేట్ చల్ల చల్లగా. వేసుకోవా కట్ట? వావ్, కంప్లీట్ డిఫరెంట్ ఫ్లేవర్ కట్టాతో. ఇంచుమించు ముస్లిం వెడ్డింగ్ బిర్యానీ ఎలా ఉంటుందో వస్తుంది అనమాట ఆ టేస్ట్. తినేసి వర్షంలో సోడా తాగుదామని వచ్చాం. సాల్ట్ సోడా. పైనాపిల్ సోడానా? పైనాపిల్ సోడా కూడా అయిపోయిందా? బాగుంది. సోడా తాగి నేను కారులోకి వచ్చి కూర్చుంటే చిన్నోడు యాక్టింగ్ చూడండి. 10 రూపాయలు కావాలంటే అర్థం తుడిసి కరెక్ట్ గా ఉన్నాం. భోజనం కూడా పెడతాను రా. మొత్తం కారు అంతా నీట్ గా తుడిసాయి. ఎలా అన్నా బతికేస్తాడండి మీ వాడు. అస్సలా గ్లాసులు తుడిసైనా బతికేస్తాడండి. ఆడు చాలా ముదిరిపోయాడు రా, చాలా దారుణంగా ఉన్నాడు. అవును ముదిరిపోయాడు, నాకు తెలుస్తుంది ఈ మధ్యన. లేతగాడు అనుకున్నాను కానీ ముదిరే. అది మై మ్యాటర్. మా ఫెస్టివల్ అయితే అలా జరిగింది. నిన్న వీడియో చాలా లేట్ గా అప్లోడ్ చేశాను, ఎందుకంటే మీలో చాలా మంది తెలుసు నేను కొత్తగా ఎడిటర్ ని పెట్టుకున్నాను. తన ఇంట్లో కరెంట్ ప్రాబ్లం అవ్వడం వల్ల లో వోల్టేజ్ కంప్లీట్ గా పోయినా పర్లేదు, ఉన్నా పర్లేదు, లో వోల్టేజ్ వల్ల అది వీడియో ఎక్స్పోర్ట్ అవ్వలేదు అనమాట. అందుకు లేట్ అయింది. ఇకపై ఆ తప్పు జరగదు. నేను కూడా అది కరెంట్ పోతే ఏంటి అనేది నేను కూడా ఆలోచిస్తున్నాను. ఈసారి జాగ్రత్తగా ఉంటాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపొద్దున 8ంటికి పక్కా 8ంటికి కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.